జై శ్రీరామ్. నా పేరు బండ్ల సత్యనారాయణ. ఈ దీపావళి సందర్భంగా మన మనసులు వెలుగులతో నిండిపోవాలి. చీకట్లను తొలగించే ఈ దీపాలు మనలోని అజ్ఞానాంధకారాన్ని కూడా పారద్రోలాలి. మన హృదయాల్లో సత్యము, దయ, కరుణ అనే దీపాలు వెలగాలి. మీకు, మీ కుటుంబానికి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ వేమన శతకం వేపరుచులు సిరీస్లో ఒక అత్యంత విలువైన వేపరుచిని ఆస్వాదించబోతున్నామండి. ఈ వీడియోలో మనం రుచి చూడబోయే వేమన వాక్యం హింసా రుచి. మొదట చేదుగా అనిపించిన దాని తీపి రసం దయ, కరుణ, మానవతా గుణం. వేమన గారి ఈ బోధ మనిషిని మృగత్వం నుండి మానవత్వం వైపు నడిపిస్తుంది. ముందుగా నేను మీకు ఈ వేమన శతక పద్యాన్ని వినిపిస్తున్నానండి. హింస చేయకుండుటే ముఖ్య ధర్మంబు, ఆనక హింస చేసి రవని సురులు, చావు పశువు తినెడు చండాలుడే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకం వేప రుచులు సిరీస్ కు స్వాగతం. మహాకవి వేమన గారి భక్తి, రక్తి, ముక్తి, సంస్కృతి, రసాయన పద్యాలను బండ్ల సత్యనారాయణ గారి సారథ్యంలో ప్రతిరోజు మీరు ఆస్వాదించబోతున్నారు. ఈ పద్య రుచులు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే చేయండి. ధన్యవాదములు. వేమన గారు ఈ పద్యం ద్వారా మనిషి ధర్మసూత్రాలను లోతుగా ప్రశ్నిస్తున్నారు. భక్తి పేరుతో హింస చేసేవారి మత దాహాన్ని విమర్శిస్తూ దయే నిజమైన పూజ, జీవన దయే నిజమైన ధర్మం అని స్పష్టంగా చెప్తున్నారు. వేమన గారు అంటున్నారు, హింస చేయకుండుటే ముఖ్య ధర్మం. కానీ కొందరు యజ్ఞయాగాదుల పేరిట భక్తి పేరుతోనే హింస చేస్తున్నారు. అలాంటి పుణ్య కార్యకర్తల కంటే చనిపోయిన జంతువుని తినే చండాలుడు మేలని వేమన గారు వ్యాఖ్యానించారు. అర్థం ఏమిటంటే హింస ఏ రూపంలోనైనా పాపమే. దేవునికి బలి ఇవ్వడమన్న పేరుతో కూడా జీవాన్ని తీసుకోవడం పాపమే. ఈ పద్యం మనకు నేర్పేది దయే జీవధర్మం. మనం మాటల్లో, మనసుల్లో, చేతల్లో హింసను నివారించాలి. హింస కేవలం కత్తి కొట్టడం కాదు, కఠినమైన మాటతో, దురుద్దేశంతో కూడా మనం ఎవరికైనా హాని చేస్తే అది హింసే. వేమన గారి ఈ నీతి మన సమాజంలో ఇప్పటికీ అవసరమైనదే. ఎందుకంటే నేటి ప్రపంచంలో మానవుడు యంత్రంలా మారుతున్నాడు. దయ, కరుణ, సహనం ఇవే మానవత్వానికి పునాది. ఈ వేమన వాక్యం నైతిక రసయానం వర్గానికి చెందినది. ఇందులోని వేపరుచి నైతికత, కరుణ, హింస, నియంత్రణ. వేమన గారు చెబుతున్న వేప చేదు అంటే హింసకు వ్యతిరేకంగా మన ఆత్మలో వచ్చే అసహనం. ఆ చేదును తీపిగా మార్చే మార్గం దయ. మహాత్మా గాంధీ గారు ఈ వేమన తత్వాన్ని ఆచరించారు. హింసకు ప్రతిగా అహింస మార్గం చూపించి ప్రపంచమంతటా గౌరవం పొందారు. ప్రస్తుత కాలంలో కూడా అనేక సంస్థలు యానిమల్ క్రూయల్టీ ఫ్రీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నాయి. ఇది వేమన చెప్పిన హింసా నిరోధ ధర్మానికి ఆధునిక రూపం. ఈ పద్యంలో వేమన గారు చావు పసుపు తినేడు చండాలుడే మేలు అనే లైన్తో స్పష్టమైన వ్యతిరేక రూపకం వాడారు. పుణ్య పేరుతో పాపం చేసే వారిని సూటిగా గద్దించారు. సాధారణ భాషలో చెప్పిన లోతైన సత్యం ఇదే వేమన శైలి మహిమ. ఇది మనలోని దయా, కరుణ, హృదయ పరిమళాన్ని మేలుకొలుపుతుంది. హింస చెడును తెలుసుకోవడమే కాదు, దయ తీపిని అనుభవించగలిగితేనే జీవనార్థం సంపూర్ణం. ఇదే వేమన గారి హృదయ సందేశం. నేటి సోషల్ మీడియా కాలంలో కూడా మనం మాటల హింస చూస్తున్నాం. కామెంట్స్లో, ట్వీట్లలో, వీడియో రిప్లైలో. అది శారీరక హింస కంటే ప్రమాదకరం. మన మాటతోనూ మనం ప్రేమ, దయ, గౌరవాన్ని చూపగలం. అదే నేటి కాలపు అహింసా యజ్ఞం. వేమన గారి ఈ వాక్యం మన ఆత్మకు దర్పణం. దేవుడిని పూజించడం అంటే జీవాన్ని గౌరవించడం, ప్రాణికి కరుణ చూపడం అంటే దైవాన్ని సాక్షాత్కరించడం. ప్రియమిత్రులారా, వేమన శతకం వేపరుచులు సిరీస్లో ఈరోజు మనం ఆస్వాదిస్తున్న రుచి హింస రుచి, నైతిక రసయానం. మొదట ఈ వేపరుచి చేదుగా అనిపించిన చివరికి దానిలో దాగి ఉన్న తీపి రసం, దయా, కరుణ, మానవతా బోధ.
మన ఆలోచనలోనూ మన మాటల్లోనూ మన ప్రవర్తనలోనూ హింసకు చోటు లేకుండా ఉండటం అదే వేమన చెప్పిన సత్యధర్మ మార్గం. మనమంతా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అహింసా పాఠం నేర్చుకున్నాం. ఆ అనుభవం మనకు హృదయ దృఢతను, సహనాన్ని, మానవత్వాన్ని నేర్పుతుంది. మీ జీవితంలో అలాంటి అనుభవం ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో పంచుకోండి. మీ మాట మరొకరి మనసులో దయదీపం వెలిగిస్తుంది. మన అందరం కలిసి వెలుగు పంచుకుందాం, వేమన వాక్యాలను జీవించుకుందాం, వేప రుచిని తీపి రుచిగా మార్చుకుందాం. ఈ దీపాల వెలుగులు మీ జీవన మార్గాన్ని ప్రకాశింపజేయుగాక. సుఖశాంతులు, సిరి సంపదలు మీకు చేకూరుగాక. మీకు, మీ కుటుంబానికి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. శుభం భూయాత్. జై శ్రీరామ్.